ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ప్రచారం చివరి దశకు చేరుకున్న వేళ సీఎం చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. కృష్ణా జిల్లాలో రోడ్ షోలు నిర్వహించి చంద్రబాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారం సమయం ముగింపు దశకు చేరుకోవడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారంలో వేగం పెంచారు. కృష్ణా జిల్లాలోని తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభ, రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇస్తూ ముందుకు వెళుతున్నారు. అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ధీటుగా సమాధానం ఇచ్చారు. నేడు హోదాకు మద్దతిస్తామని కేసీఆర్ చెబుతున్నారని, హోదాపై అవిశ్వాస తీర్మానం పెడితే టీఆర్ఎస్ ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. పెడనంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. మేడ్చల్ బహిరంగ సభలో ఏపీకి హోదా ఇస్తామని యూపీఏ చైర్మన్ చెబితే కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని కేసీఆర్ అడిగారని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు? మీరు ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడు తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే నరేంద్ర మోడీతో విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు? ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదు, ప్రత్యేక హోదా ఇస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తే అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎత్తిపోతామని అడ్డుపడ్డాడా లేదా తమ్ముళ్ళు? మాకు కూడా ఇవ్వాలని అడిగాడా లేదా? ఈరోజు మాట్లాడుతున్నాను నన్ను గురించి. ఎవరు అడ్డుకున్నా పోలవరం ప్రాజెక్టు ఆగదని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు ఫైర్ అయ్యారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులను ఎందుకు మూసేయాలని ప్రశ్నించారు. కేసుల పరిష్కారం కోసం రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకోవద్దని వైసీపీ అధ్యక్షుడు జగన్ కు హితవు పలికారు. జగన్ కు మోదీ మహానాయకుల్లా కనిపిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మోదీ, జగన్, కేసీఆర్ ముగ్గురు ఒక్కటేనని ఎద్దేవా చేశారు. పోలవరం సుప్రీంకోర్టు వేసి ఇప్పుడు అంటాడు నాకేదో సబ్జెక్టే తెలియదంట. నాకు సబ్జెక్ట్ తెలియకుండా హైటెక్ సిటీ కట్టా, సైబరాబాద్ కట్టా, విమానాశ్రయాన్ని కట్టా, ఔటర్ రింగ్ రోడ్ వేసా. నువ్వేం చేసావు చెప్పండి? ఏం చేశాడే కేసీఆర్? ఏమైనా చేశాడా? ఈరోజు మీరు చూస్తే కావాలని అడ్డు పెట్టి పోలవరాన్ని అడ్డుకోవాలనుకుంటే కబద్దార్, పోలవరం ఎవరు అడ్డుకున్నా ఆగదు, ముందుకు పోతుంది. సిగ్గులేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పోతిరెడ్డిపాడు మూసేయమన్నారు, ముచ్చుమర్రి మూసేయమన్నారు, రాయలసీమకు జీవనాడి అవి మూసేయమంటే పులివెందులకు నీళ్లు కూడా రావే. నీకు ఆ మాత్రం ఆ ప్రాంతం మీద అభిమానం ఉందా? నీకు ఏమైనా రోషం ఉందా? నీ కేసుల కోసం మా భవిష్యత్తు తాకట్టు పెడతారా అని అడుగుతున్నా. చివరి దశకు చేరుకున్న ఎన్నికల ప్రచారంలో విపక్షాలు చేస్తున్న దాడులకు ధీటుగా ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇస్తూనే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు.